జాగరణ సభ శుభ ఆహ్వానం. శ్రీ విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో రామ జన్మభూమి జాగరణ సభలో పాల్గొందాం. ఇదే కోట్లాది భారతీయుల మధుర స్వప్నం, రామ జన్మభూమి ఆలయ నిర్మాణం. చూసారా, పవిత్ర కాశీలో విశ్వేశ్వరుని ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ శకలాలపై నిర్మించిన జ్ఞానవాపి మసీదు యొక్క వెనుక భాగం ఎలా ఉందో నాటి ఆలయ శిల్పాలను నేటికి మనం స్పష్టంగా చూడవచ్చు. అదుగో పవిత్ర మధురలో శ్రీకృష్ణ జన్మస్థానంపైకి త్రోసుకొని వచ్చిన ఈద్గా మసీదు. బాబరీ కట్టడంలో అంతర్భాగంగా ఉండిన రాతి స్తంభం ఇది. దాని దిగువ భాగంలో పూర్ణ కుంభాన్ని, దానిపైన పద్మాన్ని స్పష్టంగా చూడవచ్చు. పద్మంలో ఉన్న లక్ష్మీదేవి శిల్పాన్ని విధ్వంసకులు విరూపం చేసిన భక్తులు పసుపు కుంకుమలు రాసి పూజిస్తూ వచ్చారు. గతంలో ఉన్న మందిరాన్ని ధ్వంసం చేశారు అని అనడానికి ఇది నిలువుటెత్తు సాక్ష్యం. సమైక్యతకు, సమగ్రతకు నిలువుటద్దంగా సాక్ష్యంగా నిలవవలసినటువంటి మన హైందవ సంస్కృతి, మన భారతీయ సంస్కృతి మన దురదృష్టవశాత్తు కొందరు మత ఛాందసుల చేత అనేక విధాలుగా నష్టపరచబడింది. మన పవిత్ర దేవాలయాలు అలాగే విగ్రహాలను ఎన్నింటినో మత ఛాందసులు విధ్వంసం చేశారు. అలాంటి మానవత్వపు చిహ్నాలను తొలగించడం మన కుసంస్కారం. అందరం కలిపి నడుము బిగిద్దాం, శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణానికి సహకరిద్దాం. ఇదే అయోధ్యలో ప్రస్తుతం మనకు కనిపించేటటువంటి బాలరాముని మందిరానికి ముందు భాగం. హనుమాన్ చాలీసా, శ్రీ విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో మనందరం జాగృతులమై మరింత శక్తివంతులమై శ్రీరామ జన్మభూమి నిర్మాణంలో పాల్గొందాం. ఇదిగో రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటి నుండి లంకకు వానర సేన నిర్మించిన శ్రీరామ సేతువు అవశేషాలు. తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర విరాట్ పారాయణంలో పాల్గొందాం. అత్యంత శక్తివంతమైనటువంటి విష్ణు శక్తిని పొంది శ్రీరామ జన్మభూమి నిర్మాణంలో పాలు పంచుకుందాం.